ఇక ఆస్తులు రాయించుకొని అమ్మను పట్టించుకోకుండా వదిలేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొండపల్లి ఆంధ్రనమ్మ భర్త రామారావు ఈమెకు 102 సంవత్సరాల వృద్ధురాలు. 1990 సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబం. 30 ఏళ్ల క్రితం తనకున్న 14 ఎకరాలలో 6 ఎకరాలు పెద్ద కొడుకు కొండపల్లి గోపాలకృష్ణరావు, 6 ఎకరాలు చిన్న కొడుకు కొండపల్లి శ్రీనివాసరావుకు పంచివేసి తన పేరు మీద 2 ఎకరాలు ఇల్లు ఉంచుకుంది. ఇద్దరు కొడుకులు వేరు కాపురం తర్వాత దాదాపు 30 సంవత్సరాలుగా తన పెద్ద కొడుకు కొండపల్లి గోపాలకృష్ణరావు పట్టించుకోవడం లేదని, తన ఆలన పాలన మొత్తం విస్మరించాడని వాపోయింది. అప్పటి నుండి చిన్న కుమారుడైన కొండపల్లి శ్రీనివాసరావు తనని చూసుకుంటున్నాడని, ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉండేవాడని, అప్పటి నుండి తనతో ఉంటున్నానని, కరోనాలో జాబ్ పోవడం పట్ల చిన్న కొడుకు ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని, తన కుటుంబం అలాగే పిల్లల పోషణ, చదువులు, వారి భవిష్యత్తుతో పాటు నాకు కూడా నెలకు 20,000 నుంచి 35,000 వరకు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు మీద ఉంచుకున్న 2 ఎకరాల భూమి అమ్ముకోగా పొత్తులో ఉన్న ఇంటిని కూడా తన పెద్ద కొడుకు గోపాలకృష్ణరావు పేరు మీద చేయించుకున్నాడని తెలిపింది. నాకు తెలియకుండా నా పేరు మీద ఉన్న భూమిని, ఇంటిని నా సంతకాలు అనుమతి లేకుండా ఏ విధంగా ఆస్తులు మార్పిడి చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా ఆస్తుల బదలం ఎంతవరకు సమంజసం అంటూ తీవ్ర వేదన గురయ్యానని తెలిపింది. పలుమార్లు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఆరోగ్యం సహకరించడం లేదని, మందుల కోసమైనా డబ్బులు పంపించాలని, తన జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పినా కూడా ఒకనాడు కూడా నన్ను పలకరించి లేదని కన్నీటి పర్యంతమైంది. ఆస్తులు, ఇల్లు అన్ని తన పేరు మీదుగా చేయించుకొని నన్ను పట్టించుకోవడం లేదంటూ కేవలం ఆస్తుల కోసం మాత్రమే నన్ను మనోవేదన గురి చేశారని తెలిపింది. ఎన్ని సంవత్సరాలుగా తన చిన్న కొడుకు కష్టమైనా నష్టమైనా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా చూసుకుంటుందని, ఇప్పుడు తన ఆరోగ్యం సహకరించకపోవడం, కుటుంబ బాధ్యతల వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నాడని తెలిపింది. ఆస్తుల కోసం మాత్రమే తల్లిదండ్రులు అంటూ ఆస్తులు పంచిన తర్వాత తల్లిదండ్రులను దూరంగా వదిలిస్తున్నారని తెలిపింది. 30 సంవత్సరాలుగా చిన్న కొడుకు దగ్గరే ఉంటున్నానని తెలియజేసింది. నా పోషణ గురించి చూసుకునే బాధ్యత పెద్ద కొడుకు కూడా ఉందని, గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాలు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరిగిన లాభం లేకుండా పోయిందని, ఫిర్యాదు చేసిన పత్రాలను కూడా కలెక్టర్ గ్రీవెన్స్ డేలో కూడా ఫిర్యాదు చేశానని తెలిపింది. తనకు ఎలా అయినా నన్ను పోషించే బాధ్యత తీసుకోవాలని, అధికారులు తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని 2 చేతులు జోడించి వేడుకుంది. ఆండాడమ్మా, నా భర్త పేరు రామారావు గారు. వారు చనిపోయి 50 ఏళ్ళు దాటింది. నా చిన్న కొడుకు శ్రీనివాసరావు, పెద్ద కొడుకు గోపాలకృష్ణరావు. 91 వరకు ఉమ్మడి కుటుంబం. 91లో చిన్న శ్రీనివాస్కు పెళ్ళి అయింది. పెళ్ళి అయిపోయి నేను 30 సంవత్సరాలు వచ్చి చిన్న కొడుకు దగ్గరనే ఉంటున్నాను. చిన్న కొడుకే సవరిస్తున్నాడు. ఆస్తి మొత్తం పెద్ద కొడుకే చూసుకుంటున్నాడు. నేను అప్పుడేం తగాదా పెట్టలేదు. ఇప్పుడు ప్రస్తుతం చిన్న కొడుకు పరిస్థితి కూడా ఏం బాగాలేదు. నన్ను సవరించే పరిస్థితిలో లేడు. నాకు 100 సంవత్సరాలు. ఇప్పుడు 25లో పుట్టిన నేను. నాకు ఇప్పుడు 100 సంవత్సరాలు. నాకు ఇప్పుడు చాలా ఖర్చు అవుతున్నది. 2 సంవత్సరాలు వచ్చి ఆర్టీఓ దగ్గర మనవి చేసుకుంటున్నాను, అప్లికేషన్ పెట్టినాను. ఎన్ని చేసినప్పటికీ కూడా నాకు ఏం ప్రభుత్వం సహాయం ఇంతవరకు ఏం చేయలేదు. పెద్ద కొడుకు ఈ విషయాలు తీసుకొస్తున్నానని నాతో మాట బంద్ చేసిండు. 3 సంవత్సరాల మాట్లాడు, చూడడు, రాడు, పోడు. చిన్న కొడలే వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఏం బాగాలేదు. కాబట్టి ప్రభుత్వం నాకు న్యాయమైన పరిష్కారం చేయాలి. భూమి ఆస్తి అప్పుడు బాగానే ఉండే నాకు. వీళ్ళు పెంపకాలు తీసుకునేటప్పుడు నా పేరు మీద కూడా కొంత ఆస్తి తీసిండ్రు. ఆయన ఒక్కడే అమ్ముకున్నాడు. ఇప్పుడు ఏమి అక్కడ ఆస్తి లేదు. ఇంటి స్థలం ఉంది. ఇంటి స్థలం అది నేను స్వయంగా కొనుక్కున్నది. అది పూర్వపు ఆస్తి కాదు, స్వయంగా కొనుక్కున్న ఆస్తి రా నాయన. నాకు అది అమ్మి నా దగ్గర పెట్టిరా, నాకు బాగలేదు, ఒళ్ళు బాగలేదు, ఏ సమయం ఎట్లొస్తుందో
నా దగ్గర డబ్బు ఉంటే మంచిగా ఉంటుంది అని అడిగినందుకు మాట బంద్ చేసిండు. చిన్న కొడుకును నానా ఇబ్బందులు పెడుతున్నాడు. నాకు ఏం కావాలి, ప్రతి నెల డబ్బు కావాలి, మందులు, పని మనిషి, అన్ని సౌకర్యాలు పరస్వాధీనమే, సొంత స్వాధీనం ఏం చేయలేను. నడవరాదు, 100 సంవత్సరాలు ఉన్నా నడవరాదు. చిన్న కోడలే సవరిస్తుంది. అధికారులు నా విషయంలో చర్య తీసుకొని నాకు న్యాయం చేకూరుస్తారని మనవి చేసుకుంటున్నా.